125 మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుబీదరికంలో ఉన్న 60 గజాలు 70 గజాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి మున్సిపాలిటీలో పనిచేసి ఇళ్లలో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ 60 గజాలలో ఈ 40 గజాలలో ఈ 80 గజాలలో పెద్దవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం కాదు ఇది. సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెర్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు. చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్లు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుండే. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళనే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఇవాళనే వారే ముఖ్యమంత్రి మొత్తం అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956 1956 నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలం పాటు దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది. 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళు ఒక 17 సంవత్సరాలు, వీళ్ళు ఒక 9.5 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూడగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా మంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దలే కానీ నోటీసులు ఇచ్చి 100 మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళు కార్పొరేటర్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ల పంచాయతీ. ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి, సరే మీరు హైడ్రా పేరిట మీరు ఏం నడుపుతున్నారో నాకు తెలియదు, కానీ నేను డ్రామా అని అంటున్నారు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను, పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము. ఇవాళ ఇంత జరిగినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు, మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ నోటీసులు ఎవరి కోసం ఇచ్చింది, ఎందుకోసం ఇచ్చింది? దీంట్లో ఉన్న